ఎవరన్నా? హకీంపేట మాది. హకీంపేటేనా? ఏం నడుస్తూ ఉంది మీ ఊర్లో? ఏమంటా ఉన్నారు రైతులంతా మా ఊర్లో రైతులు మాత్రము మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొంతమందికి పట్టా భూమి ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు కొద్దిగా 10 లక్షలు ఇచ్చేతాను, 20 లక్షలు ఇస్తాను, 15 లక్షలు ఇస్తాను, కొద్దిగా ఎక్కువ అమౌంట్ కావాలి, ఇంటికి జాబ్ కావాలి, అది కావాలి అని కోరుతున్నారు. ఏమనుకుంటారు మరి మీరు? మేమేమనుకుంటున్నాం, ఆల్రెడీ ఇచ్చేసిండ్రు, అంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొట్లాట పెట్టుకుంటా ఏదో మొత్తం నడుస్తుంది అట్లా. మరి ఎందుకు కలెక్టర్ మీద దాడి చేస్తూ ఉన్నారు రైతులు? ఎందుకు చేస్తూ ఉన్నారు మరి మీరు? అది కలెక్టర్ మీద దాడి ఎందుకు చేసిండ్రో అదే అర్థం కాదు. రైతులను రెచ్చగొట్టిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం. రైతులను రెచ్చగొట్టి రైతులు వాళ్ళకేం తెలుసు చెప్పు? కలెక్టర్ని కొట్టాలని కొడతారు ఎవరన్నా? కొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇట్లా చేసింది మొత్తం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా చేసారంట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇక్కడ మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవును. ఆ కుట్రను మరి ఎందుకు పసిగట్టలేకపోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరేంది, సురేష్, ఆయన ముందుండి కలెక్టర్ని ఇట్లా ఒప్పించి ఇట్లా మా ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, మీరు ఇక్కడ ఎందుకు వస్తారు, రైతుల దగ్గరికి మీరు వస్తారా రారా అని చెప్పి బుదగించి తోలుకోపోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు. మొత్తం ఒకరు అంతా కలెక్టర్ పైన దాడి చేసి. ఒకవేళ ఈ దాడిని మీరు స్వాగతిస్తూ ఉన్నారా, లేదంటే ఏం చెప్తారు రైతులకు మీరు? రైతులకు వాళ్ళు కావాలని చేసింది కాదు, మనుషులు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి పంపడం తప్ప రైతులు చేసింది కాదు. అది రైతులు చేసింది కాదంటారు. ఓకే. మీది ఎంత స్థలం పోతుంది? మాది 5 పోతుంది. 5 acres పోతుంది. ఏం కోరుకుంటా ఉన్నారు? ఇచ్చే ప్యాకేజ్ సరిపోతా ఉందా, ఇంకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా మీ? ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పి మా ఆలోచన. మీ ఆలోచన. మరి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? చేసినాం. ఏమన్నా మాట్లాడిద్దాం, చేద్దాం అని చెప్పి అన్నారు. చేద్దాం చూద్దామంటారా? ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ.